అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చెక్కలు మన తెలుగు వాళ్ళకి బాగా తెలిసిందే. మనం యూజువల్గా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ పండగలు ఉన్నప్పుడు ఇది మామూలుగా మనం చేసుకుంటాము. అయితే మనం చెక్కలు యూజువల్గా మనం బియ్యం పిండితో చేస్తాం. ఇవాళ కొంచెం డిఫరెంట్గా గోధుమ పిండితో నేను చేసి చూపించబోతున్నాను. ఇంకా కొంచెం హెల్తీగా ఉండటానికి దీంట్లో మనం మెంతికూర కూడా యాడ్ చేయబోతున్నాం. సో రండి, ఈ మెంతికూర చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. మెంతికూర చెక్కలు చేయడానికి నేను ఒక బౌల్లో 1.5 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 3/4 టీ స్పూన్ కారం, 1 చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం వాము వేసుకోవాలి. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతికూర. నేను 1.5 కప్పుల పిండికి 1 కప్పు మెంతి ఆకుల్ని తీసుకుంటున్నాను. నేను వీటికి ఉన్న కాడలు కట్ చేసి ఆకుల్ని మాత్రమే చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం పెద్ద సైజ్ మెంతికూర తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ చిన్న సైజ్ మెంతికూర దొరికితే దాన్ని వాడుకోవచ్చు. మీరు చపాతీ కోసం పిండిని ఎలా కలుపుతారో అదే పద్ధతిలో ఈ పిండిని కూడా కలపాలి. దీనిలో కొంచెం నూనె వేసి ఇంకొద్దిసేపు పిండిని బాగా ఒత్తి కలపాలి. ఇలా చేసిన తర్వాత పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని చిన్న పోర్షన్స్లో తీసుకుని బాగా పల్చగా అయ్యేట్టు ఒత్తాలి. అప్పుడే చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. నేను ఒక కట్టర్తో దీన్ని కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏదైనా షేప్లో ఉన్న మూతతో కూడా వీటిని కట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల చెక్కలు అన్ని యూనిఫామ్ సైజులో ఉంటాయి. ఆ తర్వాత ఒక ఫోక్తో ఇలా లైట్గా గుచ్చాలి, లేకపోతే వేయించినప్పుడు చెక్కలు పూరీలాగా పొంగుతాయి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఇందులో తయారు చేసిన పిండి చెక్కల్ని వేసుకోవాలి. ఇవి 2 వైపులా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. అంతే, మెంతికూర చెక్కలు తయారైనట్టే. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి నిల్వ ఉంచుకోవచ్చు. ఇవి మీ టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ మెంతికూర చెక్కలు చూస్తానికి అసలు ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఇవి మీరు కంప్లీట్గా ఆరబెట్టిన తర్వాత ఒక మంచి ఎయిర్టైట్ డబ్బాలో వేసుకొని పెట్టుకోండి. ఇది మీరు ఈవినింగ్ టీ కాఫీ కూడా తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.